హాయ్ ఫ్రెండ్స్, అందరికీ స్వాగతం. అందరికంటే ముందుగా క్యాష్ బ్యాక్ ఆఫర్స్, టెక్నాలజీ అప్డేట్స్ అండ్ ఎర్నింగ్ యాప్స్ ప్రతి అప్డేట్ ఫాస్ట్గా పొందాలనుకుంటే లేట్ చేయకుండా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. టెలిగ్రామ్ అకౌంట్ లేకపోయినా మీరు క్రియేట్ చేసుకోండి. వాట్సాప్ లాంటిది సింపుల్గా క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో మంచి వీడియో, చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ వీడియోని మీరు కంటిన్యూస్గా వాచ్ చేయండి, ఎక్కడ మీరు స్కిప్ చేయొద్దు. అండ్ దాని తరపున పేమెంట్ ప్రూఫ్ కూడా చూపిస్తాను. నేనైతే పేమెంట్ తీసుకున్నాను. ప్రతి నెల మీరు 1000 రూపీస్ నుంచి 2500 వరకు ఎర్న్ చేయొచ్చు ఈ యాప్ ద్వారా. అది ఎలా కూడా తెలుసుకుందాం. నేను ఎందుకు దీన్ని హైలైట్ చేసి చెప్తున్నానో కూడా మీకు చెప్తాను. ఈ వీడియోని మీరు కంటిన్యూస్గా వాచ్ చేయండి. మీకు ఎర్నింగ్ కావాలి అనుకునే ప్రతి ఒక్కళ్ళు జెన్యున్గా 100% పేమెంట్ అయితే ఇస్తుంది. ఇది స్టూడెంట్స్కి యూజ్ అవుతుంది, ఇంట్లో కూర్చున్న వాళ్ళకి యూజ్ అవుతుంది. ఈ యాప్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అండ్ యాప్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి. అండ్ మీరు ఆన్లైన్లో బై చేస్తూ ఉంటారు. పాపులర్ స్టోర్స్ లైక్ అమెజాన్ కానీ, మింత్రా కానీ, టాటా క్లిక్ కానీ, పేటిఎం కానీ, ఇంకా రకరకాల సైట్స్లో మీకు ఆఫర్స్ వస్తూనే ఉంటాయి. మీరు బై చేస్తూనే ఉంటారు. మీరు బై చేసేది ఇక్కడి నుంచి బై చేయండి. అండ్ ఫుడ్ ఆర్డరింగ్, స్విగ్గీ కానీ, ఇంకా రకరకాలు ఉంటాయి. ఆల్ స్టోర్స్ క్లిక్ చేస్తే మీకు స్టోర్స్ అన్నీ కనపడుతూ ఉంటాయి. దీంట్లో నుంచి బై చేస్తే మీకు సమ్ ఆఫ్ పర్సంటేజ్ క్యాష్ బ్యాక్ వస్తుంది. లైక్ బుక్ మై షోలో ప్రతిసారి మూవీ టికెట్స్ అయితే పెడుతూ ఉంటారు. దీని నుంచి పెట్టండి. అలాగా ఇంకా డిఫరెంట్ సైట్స్ అయితే మనకి ఇక్కడ కనపడుతూ ఉన్నాయి. దీంట్లో మీ ఫ్రెండ్స్ ద్వారా కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు. మీరే కొనక్కర్లేదు. ఆన్లైన్లో సపోజ్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్లో ఈ డీల్ ఉంది. ఈ డీల్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే, వాళ్ళు బై చేస్తే మీకు 1% కమిషన్ అయితే వస్తుందంట. 1000కి మీకు 10 రూపీస్ వేసుకున్న ఇక్కడ మీకు చాలానే వస్తుంది. 124 రూపీస్ వస్తుంది ఒక ఫోన్ బై చేసినందుకు. అండ్ మంచి మంచి డీల్స్ మీరు సెలెక్ట్ చేసుకొని అవి మంచివి అయితే షేర్ చేయండి. అండ్ ఇక్కడ డెల్ ల్యాప్టాప్ కొంటే 1% అన్నారు. 25,000 కాబట్టి 259 రూపీస్ సింపుల్గా వస్తుంది. అండ్ అంత పెద్దవే అక్కర్లేదు, చిన్న చిన్నవైనా పెట్టచ్చు. బట్ కొన్నిటికి మాత్రం అంటే మోస్ట్ వాల్యుబుల్ డీల్స్కి మాత్రం కొన్నిటికి క్యాష్ బ్యాక్స్ అయితే ఇవ్వరు. ఇక్కడ సపోజ్ ఎగ్జాంపుల్ ఇక్కడ హానర్ 7S కానీ, ఈ మొబైల్ అనే కాదు, ఇంకా మంచి మంచి బెస్ట్ డీల్స్ ఉంటాయి. వాటికి మాత్రం కొన్నిటికి మాత్రమే క్యాష్ బ్యాక్ ఉండదు. మిగిలిన అన్నిటికీ క్యాష్ బ్యాక్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. దీని తరపున మీరు ఎలా బై చేయాలి, మీకు క్యాష్ బ్యాక్ ఎలా వస్తుందో కూడా చెప్తాను. సపోజ్ ఎగ్జాంపుల్ యాసెస్ ఫోన్కి కూడా మనకు క్యాష్ బ్యాక్ అయితే లేదు. మీరు పేటిఎంలో బై చేస్తూ ఉంటారు. పేటిఎంలో బై చేసేటప్పుడు మీరు ఏ ప్రోడక్ట్ బై చేయాలనుకుంటారో సెర్చ్ క్లిక్ చేసుకొని మీరు పేటిఎం అని చెప్పి సెర్చ్ చేసి మీరు బై చేయొచ్చు. సపోజ్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చూపిస్తాను కూడా. పేటిఎంలో అయితే మర్చిపోయాను. పేటిఎంలో అయితే ఇందులో క్యాష్ బ్యాక్ అయితే లేదు. దీనికి ఆల్టర్నేట్ కూడా వేరేది ఉంది, అది చెప్తాను. ఇదొక్కటి మాత్రం, ఇది చెప్పడానికి మెయిన్ రీజన్ కొన్ని కారణాలు ఉన్నాయి. నేను నియర్లీ ప్లే స్టోర్లో 150+ ఇలా క్యాష్ బ్యాక్ యాప్స్ని అన్నిటినీ యూజ్ చేసి ఫైనల్గా ఇది చెప్తున్నాను. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి నేను సర్వే కండక్ట్ చేస్తూనే ఉన్నాను, నేను యూజ్ చేస్తూనే ఉన్నాను ప్రతి యాప్ని. ఫైనల్గా ఈ యాప్ అయితే మంచిదని తెలిసింది. ఇక్కడ మై అకౌంట్ క్లిక్ చేసుకుంటే రిడీమ్ క్యాష్ బ్యాక్ అని చెప్పే ఆప్షన్ ఉంటుంది. రిడీమ్ క్యాష్ బ్యాక్ క్లిక్ చేసుకుంటే మీరు రిడీమ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి పేటిఎం ట్రాన్స్ఫర్ ఉంది. ఇది మెయిన్ చెప్పడానికి, అసలు మోస్ట్ యాప్ అని చెప్పడానికి మినిమం రిడీమ్ వచ్చేసి 20 రూపాయలు మాత్రమే. మన దాంట్లో 20 రూపాయలు అవ్వగానే ప్రొసీడ్ క్లిక్ చేస్తే ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో రావచ్చు, వితిన్ 2 to 3 డేస్లో కూడా రావచ్చు. ఇప్పుడైతే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వస్తుంది, తర్వాత యూజర్స్ పెరిగితే కాస్త టైం పట్టే ఛాన్స్ ఉంది. నేను ఒక సైట్లో పర్చేస్ చేస్తాను. మంచి ఆఫర్లు అయితే నాకు కనపడుతున్నాయి. ఎప్పటికప్పుడు నేను బై చేస్తూనే ఉంటాను. బిగ్ బాస్కెట్ అనే సైట్లో. నేను చెప్పేది ఏంటంటే, ఇందులో మీరు బై చేయకపోయినా మీ కింద వాళ్ళ దగ్గర నుంచి కమిషన్ వస్తుంది. అది ఎలాగో కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ రిఫర్ యువర్ ఫ్రెండ్స్ అని చెప్పి ఆప్షన్ క్లిక్ చేసుకోండి. రిఫర్ యువర్ ఫ్రెండ్స్ ఆప్షన్ క్లిక్ చేసుకుంటే ఇందులో వచ్చిన మెయిన్ బెనిఫిట్ ఏంటంటే 20%, అప్ టు 20% అన్నారు. అంటే 20% అని ఫిక్స్డ్లో చెప్పట్లేదు. అప్ టు 20% వరకు రిఫరల్ కమిషన్ అయితే మీ ఫ్రెండ్ దగ్గర నుంచి లైఫ్ టైం వస్తుంది అంటున్నారు. హౌ రిఫరల్ వర్క్స్, ఎలా వర్క్ చేస్తుందని చెప్పి క్లిక్ చేసుకుంటే మీకు తెలుస్తుంది. మీ రిఫరల్ లింక్ అనేది షేర్ చేసి మీ ఫ్రెండ్స్ని జాయిన్ చేసి, మీరు కొనకపోయినా వాళ్ళు కొన్నా వాళ్ళ మెయిల్స్ కూడా పడుతుంది. ఎవరైతే రిజిస్టర్ అయ్యారో వాళ్ళు యూజ్ చేసినా మీకు సమ్ ఆఫ్ కమిషన్ అయితే వస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు. నేను ఎందుకంటున్నానంటే, కొంతమందికి ఫ్రెండ్స్ ఉండరు. కొంతమంది సోషల్ మీడియాని యూజ్ చేసుకుంటారు. కొంతమంది వాళ్ళే బై చేసుకుంటూ ఉంటారు. సపోజ్ ఎగ్జాంపుల్ నేను బిగ్ బాస్కెట్లో బై చేస్తున్నాను. బై చేసే ముందు మీరు ఏ సైట్ అయినా ఉండి ముందుగా యాప్స్ అనేది మీ ఫోన్లో ఇన్స్టాల్లో ఉంటాయి. ప్రొడక్ట్స్ అనేది యాడ్ చేసి పెట్టుకుంటూ ఉంటారు. ముందుగానే ప్రొడక్ట్స్ ఏం కావాలో మొత్తం అలా కార్ట్లోకి యాడ్ చేసుకొని ఆ అకౌంట్ని మీరు లాగిన్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నాకు కావాల్సిన ప్రొడక్ట్స్ అన్ని నేను యాడ్ చేసుకున్నాను. దాని గురించి బిగ్ బాస్కెట్ ఎలా యూజ్ చేయాలి, బిగ్ బాస్కెట్ గురించి కూడా ప్రీవియస్లో వీడియో చేశాను. ఇన్ కేస్ దాని గురించి కావాలనుకుంటే
చేయండి. అండ్ ఇలా చేసుకున్న తర్వాత మనకి బ్రౌజర్ అనేది లాగిన్ చేయమంటుంది. సో నేను బ్రౌజర్ అయితే లాగిన్ చేస్తాను. సో బ్రౌజర్ మీద ఇలా వెళ్ళిపోయిన తర్వాత డైరెక్ట్గా లాగిన్ చేసి పేమెంట్ చేస్తే మనకి క్యాష్ బ్యాక్ అయితే వచ్చేస్తుంది. సో ఇది మై స్మార్ట్ ప్రైజ్ అనే కంపెనీ వాళ్ళది. సో ప్రీవియస్లో మై స్మార్ట్ ప్రైజ్ అనే పేరు మీద రన్ చేశారు. సో చాలామంది ఏమనుకుంటారంటే, నాకు తెలిసినంత వరకు అయితే దీని మీద వీడియో అయితే చేయలేదు. నాకు తెలిసినంత వరకు ఈ క్యాష్ బ్యాక్ యాప్ గురించి స్పెసిఫిక్గా సో తక్కువ డౌన్లోడ్స్ ఉన్నాయి అని చెప్పి కంపారిజన్ చేస్తున్నారు. సో డౌన్లోడ్స్ని కంపారిజన్ చేయొద్దు, ఎప్పుడు మంచి యాప్స్ని ఎంచుకోండి. సో తీసుకునే ప్రతి యాప్ జెన్యూన్ మాత్రమే యూజ్ చేసుకోండి. సో డౌన్లోడ్స్ చాలా ఎక్కువ ఉన్నా అవి కూడా పనిచేయనివి చాలా ఉన్నాయి. సో నేను ఎన్నో యాప్స్ని యూజ్ చేసి విసిగిపోయాను కాబట్టి మీకు చెప్తున్నాను. సో మీకు కంపారిజన్ కావాలి అంటే ఇంకా వీడియోస్ కూడా చేస్తాను. క్యాష్ బ్యాక్ యాప్స్ మీద కంపారిజన్ చేసి హైలైట్గా ఈ యాప్స్ని ఎందుకు యూజ్ చేయకూడదు, ఎందుకు యూజ్ చేయాలో కూడా మీకు చెప్తాను. సో అండ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో క్యాష్ బ్యాక్ ఎర్నింగ్ యాప్స్ ఇంకా మంచి మంచి ఎర్నింగ్ యాప్స్ అన్నిటిని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇన్ కేస్ మీకు యూస్ఫుల్ కాకపోతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కైనా షేర్ చేయండి. సో ఎయిదర్ మీరు సిఓడి అయినా బై చేయొచ్చు, ఎందులో అయినా ఏ సైట్ అయినా. కొంతమంది ఏంటంటే ఆన్లైన్ పేమెంట్స్కి క్యాష్ బ్యాక్ ఇస్తుందని చెప్పి డౌట్ వస్తుంది. సో సిఓడి పేమెంట్స్ చేసినా మీకు వస్తుంది, అండ్ నార్మల్ పేమెంట్స్ చేసినా మీకు ఇది వర్తిస్తుంది. సో మీకు ఇందులో క్యాష్ బ్యాక్ ట్రాక్ అవ్వడానికి టైం పడుతుంది. సో కొన్నిట్లో ఏంటంటే ఒక్క యాప్లో నేను చూసిన అన్నిట్లోనూ ఒకే యాప్లో మాత్రమే ఫాస్ట్గా క్యాష్ బ్యాక్ ట్రాక్ అవుతుంది. సో దాని గురించి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో అయితే ఇస్తాను. ప్రీవియస్లో మన యూజర్స్ వీడియోస్ చూసే వాళ్ళందరికీ తెలుసు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఎలా ఎర్న్ చేసుకోవాలో చెప్పాను కొన్ని ప్రొడక్ట్స్ ద్వారా. సో ఇప్పుడు ఆ ప్రోడక్ట్స్ని యూజ్ చేసుకొని ఎక్కువ డబ్బులు సంపాదించుకోవడం ఎలాగో చెప్తాను. అంటే కొంతమంది వాళ్ళు బై చేస్తారు, కొంతమంది మాకు ఫ్రెండ్స్ లేరన్నా మేము డబ్బులు ఎలా సంపాదించాలని చెప్పి క్వశ్చన్ మార్క్ అయితే పెడతారు. సో వాళ్ళకి డౌట్ వచ్చే ఉంటుంది ఈ పాటికి. సపోజ్ ఎగ్జాంపుల్ వాల్యుబుల్ డీల్ అయితే ఒక ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసి చూపిస్తాను. సపోజ్ ఎగ్జాంపుల్ ఈ మొబైల్ హోల్డర్ వచ్చేసి 9 రూపీస్ అన్నారు. సో ఇది లిమిటెడ్ డీల్, సో కాసేపు మాత్రమే ఉంటుంది. సో దాని తరపున గ్రాబ్ డీల్ అనేది క్లిక్ చేస్తాను. సో క్లిక్ చేసిన తర్వాత ఏదో ఒక బ్రౌజర్ని సెలెక్ట్ చేస్తాను. సో ఇలా ఆఫర్స్ ఉన్నప్పుడు మాత్రం మీరు ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్ లేరు అనుకున్న వాళ్ళు సోషల్ మీడియాలో షేర్ చేసుకోవచ్చు. సో మీ ప్రోడక్ట్ని ఎలా షేర్ చేసుకోవాలి, మాకు డబ్బులు ఎలా వస్తాయని చెప్పి ఈ పాటికి డౌట్ వచ్చే ఉంటుంది. పైన ఇక్కడ ఒక లింక్ కనపడుతుంది. సో ఈ లింక్లో మనకి బోనస్ యాప్ అని చెప్పి కనపడుతుంది, అఫిలియేట్ అని. సో ఇలా ఏం చేస్తారంటే ప్రతి ఒక్కళ్ళు కంపెనీ అఫిలియేట్ చేయాలంటే కష్టం. ప్రతి ఒక్కరికి పాన్ కార్డ్ కావాలి, ఇదంతా లెంతీ ప్రాసెస్, 1000 రూపీస్ ఇదంతా. కాబట్టి సో ఇలాంటి తక్కువ రిడీమ్ ఉన్న అన్నిట్లోనూ జెన్యున్గా పేమెంట్ ఇచ్చేది తక్కువ రిడీమ్ యాప్ చెప్తున్నాను. సో ఆ లింక్ని మనం bitly.com అనే సైట్ ఉంటుంది. సో bitly.comలో మనం కాపీ చేసుకోవచ్చు, ఎందుకంటే ఆ లింక్ పెద్దగా ఉంటుంది కాబట్టి. లేకపోతే అలాగనే మీరు దానికంటూ ఒక కొద్దిగా మ్యాటర్ రాసి హైలైట్ చేసి పోస్ట్ చేస్తే మీకు ఎక్కువ మంది కొనే ఛాన్స్ ఉంది. అండ్ వాట్సాప్ గ్రూప్స్లో కానీ, టెలిగ్రామ్లో కానీ, అండ్ ఫేస్బుక్లో కానీ అలా పెడుతూ ఉంటే మీకు డబ్బులు అయితే వస్తూ ఉంటాయి. సో ఆ ఒక్క యాపే కాదు, సో దీంట్లో మనకి చాలా ప్రొడక్ట్స్ అయితే ఇక్కడ ఆఫర్స్లో చూపిస్తూ ఉంటాయి. సో ఆఫర్స్లో ఉన్న ప్రతిదీ మీకు నచ్చినవి ఏదో ఒకటి గ్రేడ్ చేయండి. అది క్యాష్ బ్యాక్ ఉన్నది, తక్కువ రేట్లో ఉన్నది, యూజర్స్ ఎక్కువ కొనేది, కరెక్ట్గా ఆ ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు మంచిగా అయితే డబ్బులు వస్తాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే కొన్ని ప్రోడక్ట్స్కి అయితే ఎక్కువ డిస్కౌంట్స్ ఉంటాయి, వాటి కొన్నిటికి మాత్రమే మనకి క్యాష్ బ్యాక్ అయితే లేదు. ఇక్కడ మనకి రిఫ్రిజిరేటర్ కొంటే 9300 అంటున్నారు. సో 9300కి 2% క్యాష్ బ్యాక్ అంటున్నారు. సో నార్మల్గానే ఇది డిస్కౌంట్ భారీగా ఉంది, అండ్ క్యాష్ బ్యాక్ కూడా ఉంది కాబట్టి మంచి ఆఫర్ అయితే చెప్పుకోవచ్చు. సో అలాంటి డీల్స్ని, కరెక్ట్ డీల్స్ని వెతికి మీరు అలాంటి డీల్స్ని షేర్ చేసుకుంటే మంచిగా డబ్బులు వస్తాయి. ఇక్కడ ల్యాప్టాప్ ఉంది, సో ల్యాప్టాప్కి 1% కమిషన్ ఉంది, అండ్ బెస్ట్ డిస్కౌంట్లో బెస్ట్ కంపెనీ మనకి ల్యాప్టాప్ అయితే ఇచ్చారు. అలాగే మీరు మంచి ప్రోడక్ట్స్ని కరెక్ట్గా ఎంచుకుంటే మంచిగా డబ్బులు వస్తాయి. అండ్ పోకో F1 ఎక్కువ మంది కొంటూ ఉంటారు, సో వాటికి కూడా డిస్కౌంట్ ఉందంట. సో ప్రతి దాన్ని యాప్లో ఉన్న ప్రతి ఆఫర్ని చూడండి, క్యాష్ బ్యాక్ని చూడండి. చూసిన తర్వాత మీ కింద వాళ్ళు కొన్నా అంటే మీరు ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళని డైరెక్ట్గా జాయిన్ చేసి కొనుక్కోవాలనుకుంటే డైరెక్ట్ కొనుక్కోండి. అండ్ లింక్ని షేర్ చేసి ఎర్న్ చేసుకోవాలంటే లింక్ని షేర్ చేసైనా మీరైనా ఎర్న్ చేసుకోవచ్చు. మినిమం రిడీమ్ 20 రూపాయలు కాబట్టేనే ఇంత బాగా హైలైట్ చేసి చెప్పాను. అండ్ క్యాష్ బ్యాక్ పాస్బుక్ అని చెప్పి ఉంది. సో క్యాష్ బ్యాక్ పాస్బుక్ క్లిక్ చేద్దాం. సో క్యాష్ బ్యాక్ పాస్బుక్ క్లిక్ చేస్తే మనకి క్యాష్ బ్యాక్ ఎంత అమౌంట్కి ఎంత వచ్చిందని చెప్పి ఉంటుంది. సో అంటే మీకు వాడిన దాన్ని బట్టి, సైట్ బట్టి ఆధారపడుతుంది. నేనైతే బిగ్ బాస్కెట్ ఎక్కువ యూస్ చేస్తున్నాను కాబట్టి నాకు తక్కువే వస్తుంది. అండ్ పాస్ట్లో కూడా నేనైతే బై చేశాను. అండ్ స్నాప్డీల్లో నేను మొబైల్ కూడా కొన్నాను, నా మొబైల్ కూడా నేను స్నాప్డీల్లోనే కొన్నాను. అప్పుడు 38 రూపీస్ అయితే రావడం జరిగింది. సో అలా కొద్దిగా ఎర్నింగ్స్ వచ్చాయి. ఆ తర్వాత యూస్ చేయడం మానేశాను. అండ్ రకరకాల
యాప్స్ని మళ్ళీ యూజ్ చేశాను, ఓల్డ్ యాప్స్ని అన్నీ ఇన్స్టాల్ చేశాను, తెలుసుకున్నాను. అండ్ ఇక్కడ మనకి పెండింగ్లో ఉన్నాయి. సో ఈ క్యాష్ బ్యాక్ మనకి రావడానికి అసలు అఫిలియేట్స్ అన్ని యాప్స్ మినిమం మనకి 3 months అయితే పడతాయి. సో మీకు టైం పట్టొచ్చు, బట్ మీరు ఎలాగొట్ట పర్చేస్ చేస్తారు. సో ఇవి మీకు స్టూడెంట్స్ అయితే పాకెట్ మనీకి పనికొస్తాయి. ఇంట్లో వాళ్ళకి ఎట్లా కొట్ట కొద్దిగా మనీ అయితే సేవ్ అయితే అవుతాయి. సో మీరు పర్చేస్ చేసిన దానికి మీరు ల్యాప్టాప్స్ కొనొచ్చు, ఏదైనా కొనొచ్చు. సో మీ ఫ్రెండ్స్ని ఏదైనా కొనిపించవచ్చు. బట్ నార్మల్ అఫిలియేట్స్, అమెజాన్ అఫిలియేట్ ఇవన్నీ అంటే 1000 రూపీస్ మినిమం రీడింగ్, పాన్ కార్డ్ కావాలి, 1000 రూపీస్ ఎర్న్ చేయాలంటే కష్టం. అవన్నీ తొందరగానే వస్తాయి, మనీ అయితే తొందరగానే వస్తాయి, బట్ వాటిల్లో చాలా తక్కువ వస్తాయి. 1000 రూపాయలు చేయాలంటే కష్టం. ఇది 20 రూపాయలు మాత్రమే కాబట్టి మీరు ఆన్లైన్లో ఏదో ఒకటి ఎప్పుడోసారి పర్చేస్ చేస్తూ ఉంటారు. కంటిన్యూస్గా పర్చేస్ చేసే వాళ్ళకి మాత్రం ఈ తేడా తెలియదు. అంటే ఈ రోజు కొన్నారు, మళ్ళీ రేపు కొన్నారు, ఇలా కంటిన్యూస్గా ప్రతిరోజు ఏదో ఒకటి కొంటూనే ఉన్నారనుకోండి, వారంలో 2-3 రోజులు అలా కొంటూ ఉంటే క్యాష్ బ్యాక్ వచ్చేస్తూ ఉంటుంది. అంటే 3 నెలలు అయిపోతుంది కదా, కొద్దిగా ఫాస్ట్గా క్యాష్ బ్యాక్ వచ్చేస్తూ ఉంటుంది. మీరు పర్చేస్ చేస్తూ ఉంటే అప్పుడు మీకు తేడా అనేది తెలియదు. ఈ విధంగా మనం రిడీమ్ చేసుకోవడానికి ఇంకా మరెన్నో ఉన్నాయి. అండ్ మనకి బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఉంది, అండ్ అమెజాన్ గిఫ్ట్ కార్డ్స్ కూడా మనకి ట్రాన్స్ఫర్ ఉంది. అండ్ మంచి ఫెసిలిటీ అయితే ఈ కంపెనీ వాళ్ళు మనకి ఇచ్చారు. అండ్ నేను దీని గురించి పూర్తిగా స్టడీ చేశాను, పేమెంట్స్ చాలామంది తీసుకున్నారు, అండ్ ఎక్కువ మంది దీని గురించి చేయలేదు. ఇది ఒక ఆశ్చర్యం అని చెప్పుకోవచ్చు. అండ్ దీంట్లో మీరు ఎలా ఎర్న్ చేయాలో తెలుసుకున్నారు. అండ్ మోస్ట్ ఎక్కువగా మూవీ టికెట్స్ బై చేస్తూ ఉంటారు ప్రతి యూజర్. అండ్ మూవీ టికెట్స్ బై చేసేటప్పుడు దీని నుంచి పర్చేస్ చేస్తే ప్రతి టికెట్కి మీకు 10 రూపీస్ అయితే ఇస్తున్నారు. సో చాలా బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. నార్మల్గా సినిమా టికెట్లు ఆఫర్లు ఉన్నప్పుడు బై చేసుకుంటారు, ఆఫర్ లేని టైంలో కూడా బై చేసుకుంటారు. సో అలాంటప్పుడు ఇలాంటి ఆఫర్ని యూజ్ చేసుకుంటే ప్రతి టికెట్కి మీకు డబ్బులు అయితే వస్తాయి. కాబట్టి ఒక 10 టికెట్లు కొన్నారనుకోండి, మీకు 100 రూపాయలు వచ్చేస్తాయి. అలాగే విడివిడిగా కొనుక్కున్నా వస్తాయి. అండ్ కాంబినేషన్లో కనుక్కుంటే అప్పుడు మనకు తక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఎలా చూసుకున్నా బిజినెస్ పర్పస్ యూజర్స్కైనా పనికొస్తుంది, అండ్ నార్మల్ యూజర్స్కైనా పనికొస్తుంది. చాలా మంచి ఫీచర్స్ అయితే ఈ యాప్లో ఉన్నాయి. సో ఓవరాల్గా యాప్ని ఎలా యూజ్ చేసుకోవాలో తెలుసుకున్నారు, అండ్ యాప్ నుంచి ఏ విధంగా ఇన్కమ్స్ తీసుకోవాలో తెలుసుకున్నారు. అండ్ ఒక్క ఫీచర్ చెప్పడం మర్చిపోయాను, 99% ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ట్రాక్ అయితే అవుతుంది. అండ్ దీని లాంటిదే రిలేటెడ్గా మనం డబ్బులు సంపాదించుకోవడానికి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరెన్నో వీడియోస్ ఇస్తానని చెప్పాను. అండ్ ఇంకోటి ఏంటంటే మై అకౌంట్ క్లిక్ చేసి ఇన్ కేస్ మీకు క్యాష్ బ్యాక్ అయితే ట్రాక్ అవ్వకపోతే, సో ఎప్పుడు మీకు ట్రాక్ అయితే అవుతుంది, ఎప్పుడో ఒకసారి రేర్గా అవ్వచ్చు. అండ్ క్లైమ్స్ అండ్ ఇష్యూస్ అని చెప్పి ఉంటుంది. సో క్లైమ్స్ అండ్ ఇష్యూస్ అని క్లిక్ చేసుకొని సో మీకు 5 to 7 days లోపు మీ క్యాష్ బ్యాక్ అయితే మీరు పర్చేస్ చేసిన 5 to 7 days లోపు క్యాష్ బ్యాక్ వచ్చేస్తుంది అంటారు. సో మనకి వెంటనే వచ్చేస్తుంది. సో క్యాష్ బ్యాక్ అనేది పర్చేస్ మోర్ దాన్ 5 days అగో మీకు క్యాష్ బ్యాక్ రాకపోతే దాన్ని క్లిక్ చేసి వాళ్ళ మెయిల్కి అనేది మెయిల్ చేయమంటున్నారు. సో అలా మెయిల్ చేసి కంప్లైంట్ చేసి మీకు ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుంది. సో చాలా మంచి ఫీచర్ అయితే ఇచ్చారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇందులో మనకి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి DND యాక్టివేట్లో ఉండాలి. సో DND అంటే డు నాట్ డిస్టర్బ్. సో దాని గురించి కూడా కావాలనుకుంటే నేను ఒక వీడియో చేస్తాను. మీలో చాలామందికి ఈ పాటికి DND గురించి తెలిసే ఉంటుంది. సో ఒకవేళ నేను వీడియో చేస్తుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో డైరెక్ట్గా లింక్ ఇస్తాను. DND గురించి ఎందుకు చెప్తున్నానంటే ఇందులో మనం రిడీమ్ చేసేటప్పుడు DND నెంబర్ అంటారు. సో అంటే మనకి మొబైల్కి OTP రావాలంటే DND నెంబర్ అంటారు. అంటే మన కంపెనీ తరపు నుంచి తెగ మెసేజెస్ వచ్చేస్తూ ఉంటాయి. అలాంటిది మనం డియాక్టివేట్ చేసుకుంటేనే ఈ ఫీచర్ అయితే పనిచేస్తుంది. సో ఈ వీడియో చాలా లెంతీ అయిపోయింది ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో చాలా బాగా నచ్చింది అనుకుంటాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే హార్ట్ఫుల్లీ లైక్ చేయండి. అండ్ ఇదే విధంగా సపోర్ట్ చేయండి, మరెన్నో వీడియోస్ అనేది వస్తూనే ఉంటాయి.